బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్య మళ్లీ మొదటికి. ఇసుక సమస్య అన్నారం బ్యారేజీని వెంటాడుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనతో బ్యారేజీ వద్ద గేట్ల కింద ఇసుకను తొలగించి 2 నెలలు కాకముందే మళ్లీ 3 నుంచి 4 మీటర్ల మేర పేరుకుపోవడంతో నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తగిన ఇన్వెస్టిగేషన్, అలైన్మెంట్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తుండవచ్చని డిజైన్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజ్లోని 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద ప్రస్తుతం ఇసుక మేట వేసినట్లు తెలుస్తోంది. వర్షాకాలం పూర్తయ్యేలోగా ఇసుక మేట మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే నీటిని నిల్వ చేయాలంటే గేట్లు పూర్తిగా కిందకి దిగువు. ఇసుక మేటతో నీటి ప్రవాహంలోనూ మార్పులు జరిగి బ్యారేజీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకునే బ్యారేజీని డిజైన్ చేశారు. 4-5 మీటర్ల ఇసుక ఉంటే డిజైన్కు భిన్నంగా ప్రవాహంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అఖిల, ప్రస్తుతము అన్నారం బ్యారేజ్ వద్ద నీటిని పంపు చేయడానికి ప్రభుత్వము యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక సెప్టెంబర్ చివరి వారం వరకు పూర్తిగా వరదలు తగ్గిపోతాయి. అప్పుడు గేట్లను పూర్తిగా మూసివేసి అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ప్రస్తుతం అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి వరద కారణంగా పూర్తి స్థాయి లోపల అన్నారం బ్యారేజ్ మొత్తంగా కూడా భారీ స్థాయి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకువచ్చి ఆ బ్యారేజ్ బ్లాక్ల వద్ద డిపాజిట్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా గేట్ల కింది భాగంలో కూడా భారీగా ఇసుక, మట్టి అంతా కూడా అక్కడ పేరుకుపోయినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే అంటే ఈ నెల చివరి వారం లోపల గేట్లు కిందికి దించడానికి కూడా వీలు కాదు. అది సాధ్యం కాకపోతే నీళ్లు లిఫ్ట్ చేయడానికి కూడా ఇబ్బందులు కలుగుతాయంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2 నెలల క్రితమే సందర్శించినప్పుడు పూర్తిగా ఇసుక డిపాజిషన్ లేకుండా చూడాలి, బ్యారేజ్ కు ప్రమాదం ఉంటుందంటూ కూడా సూచనలు చేసింది. దీంతో దాదాపు 45 రోజుల పాటుగా కూడా శ్రమించి అటు గ్రౌటింగ్ పనులతో పాటు ఇసుకను పూర్తి స్థాయి లోపల తొలగించడం జరిగింది. కానీ ఈ నెల వ్యవధిలోనే వచ్చినటువంటి దాదాపు 7-8 లక్షల క్యూసెక్ల ప్రవాహానికే భారీ స్థాయి ఇసుక మేటలు వేయడం అనేది ఏంటనేది అధికారులు కూడా కొంత ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ నీటి ప్రవాహం ఏ విధంగా ఇక్కడ వరకు వస్తుంది, ఇసుకలు ఇంత స్థాయి మేటలు వేయడానికి డిజైన్ల లోపం అనేది కూడా ప్రస్తుతం అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇక ఇదే పరిస్థితి ఉంటే ఇసుకని అక్కడ నుంచి ఫ్లో ఉన్న సమయం లోపల ఇసుక లిఫ్ట్ చేసే అవకాశం ఉండదు. సో ఇసుకను అక్కడ తీసే అవకాశం లేనప్పుడు గేట్లు దింపి నీటిని అక్కడ నుంచి పంపింగ్ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏం చేయాలనే దానిపైన కూడా అధికారులు అయితే కొంత తలలు పట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.